ఏకే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం అయితే మనం శ్రీకాకుళం నగరంలో ప్రముఖ ఆ, ఆర్టిస్టు, స్టేజ్ ఆర్టిస్టు పైడి సత్యవతి గారు మనతో ఉన్నారు. అయితే ఆవిడ 30 ఏళ్ల నాటకరంగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నేడు చివరి మజిలీ స్థాయికి చేరుకునే పరిస్థితికి అయితే ఆవిడ ఉన్నారు. దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆవిడ ఒంటరి మహిళగా, ఒక కళింగ జాతి ఆడపిల్లగా ఉన్నారు. ఎంతో మంది సమాజంలో దాతలు ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు. అటువంటి వారి కోసం ఆపనాస్తం ఎవరు అందిస్తారని ఆమె వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ విషయాలు ఏంటో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, ప్రస్తుతం మీరు క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నారు. 30 ఏళ్ల పాటు నాటక రంగంలో మీ సేవలు అందించి ఎంతో మంది తాలూకు మన్ననలు కానీ, అభినందనలు కానీ పొందారు. ఈ నేపథ్యంలో మీరు ఒంటరి జీవితాన్ని గడుపుతూ దయనీయమైన పరిస్థితిలో ఈ చిన్న ఇంట్లో ఉంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి అనేది దాపరించింది? దాపురించింది అంటే నా తల్లిదండ్రులు నాకు లేరు. మా నాన్నగారు చనిపోయారు. అమ్మగారు లేరు. ఎవరు లేరు. లేకే నేను ఒంటరిదాన్నయ్యాను. అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని. అమ్మమ్మ కొద్ది రోజులకి పోయారు. అప్పుడు నాకు ఎవరు తీసుకోవడం లేదు. నాన్న తాలూకు వాళ్ళున్నారు కింతల్లో. కానీ అమ్మ వచ్చేస్తుందనే కోపంతో వారు నన్ను చేర్చుకోలేదు. పెద్దనాన్న, చిన్నాన్న, బాపల పిల్లలందరూ కింతల్లో ఉన్నారు. నేను కింతల అమ్మాయిని. కింతల్లో పుట్టాను. పైడి కృష్ణమూర్తి కూతుర్ని. పైడి అప్పలసూరి మా పెద్దనాన్న, పైడి లక్ష్మణరావు మా చిన్నాన్న. చాలా మంది బలగం నాకు ఉండేది. ఈరోజు సింగిల్‌గా బ్రతకడం జరుగుతుంది. అంతే మరి. ఆహ్, వాళ్ళు చేసిన దీనివల్లే నేను ఒంటరిదాన్నయ్యాను. తల్లిదండ్రులు లేకే నేను ఒంటరిదాన్నయ్యాను. నాకు ప్రోత్సహించే వాళ్ళు లేరు చిన్నప్పటి నుంచి. నా రక్త సంబంధస్తులు నాకెవరు ప్రోత్సహించలేదు. నాకు చదివించడం గాని, నేను చాలా చక్కగా తెలివైన దాన్ని. చదువుకున్నా. ఏదైనా ఉద్యోగం చిన్నది చేసుకున్నా. నా లైఫ్ బాగుంది. ఇప్పుడు నాటక రంగం అనగానే శ్రీకాకుళం జిల్లాలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా పైడి సత్యవతి అనే పేరు అయితే ఎప్పుడు కూడా మారుమోగిపోయింది. అంతటి పేరు తెచ్చుకున్న మీరు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి క్యాన్సర్ మహమ్మారి సోకిన తర్వాత మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? నేను చాలా పేరు తెచ్చుకున్నాను. చాలా అంటే నెలకి చాలా 10, 15 నాటకాలు ఆడేదాన్ని. నేను ఆడే ప్రతి నాటకము మా కాలింగ ఊరుల్లో ఆడేదాన్ని. అంటే మా కులంలో ఆడేదాన్ని. సీపన్నాయుడుపేట, ఇలాగ పూడివలస, ఇట్లాగా పలాస, ఈ కోటబొమ్మాలి, ఈ చాలా జగన్నాథపురం, ఇలా మా కులం దగ్గర నేను బ్రతికాను. చాలా రోజులు బ్రతికాను. చాలా నాటకాలు ఆడాను. ఆడినన్నాళ్ళు ఇంకేంటి నా జీవితానికి కొద్ది డబ్బులు వెనకేసుకోవచ్చు. నా లైఫ్ లాంగ్ నాకు సరిపోతాయి. వృద్ధాప్యం మీద పడినప్పటికి నా డబ్బులు నా వెనక నన్ను పెంచుతాయి అనే ధీమాతో ఉండేదాన్ని. కానీ నాకు సడన్‌గా క్యాన్సర్ వచ్చి నా మీద పడింది. నాకు గొంతు క్యాన్సర్ వచ్చింది. డబ్బులన్నీ అప్పటి రోజుల్లో తెలియక ఖర్చు పెట్టినవి కొన్ని ఖర్చు పెట్టేశాను. అది తెలిసిన తర్వాత గవర్నమెంట్ కొద్దిగా చేశారు. ఆ తర్వాత ఫుడ్ కోసం, లేకపోతే తిరుగుల కోసం, ఈ ఈ బ్లడ్ దీనికోసం ప్రతి దానికి ఒంటరి దాన్ని. నాకేం తెలవదు. ఏదంటే అది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాను. నేను సంపాదించుకున్నదంతా నా జబ్బు కోసమే అయిపోయింది. అమ్మ, ఇప్పుడు ఇంచుమించు మీరు ఆ క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. దానికోసం మీరు ఎంత సంపాదించింది, ఎంత మీరు ఇప్పుడు ఖర్చు పెట్టుంటారు? నేను సంపాదించాను. ఒక 10 లక్షల్లాగా నేను సంపాదించుకున్నాను. అందులోందే కదా బ్రతకడం. అందులో ఉండే ప్రోగ్రామ్స్ డ్రెసెస్ కొనుక్కోవడం. అందులో ఉందే నాకెవరైనా సంగీతం చేస్తే వారికి నేను ఇవ్వడం. రకరకాలుగా ఎవరు నాకు తీసుకువెళ్ళినా వారికి డబ్బులు ప్రతీదీ ఇవ్వగా మిగిలింది ఒక 10, 15 లక్షలు ఉండేది నా దగ్గర. కానీ ఈరోజు ఆ 10, 15 లక్షల్లో ఒక రూ. 10 కూడా నా దగ్గర చేతిలో లేకుండా అయిపోయాను. అన్ని డబ్బులు నా జబ్బు కింద అయిపోయినాయి. ఒకసారి కాదు, 2011లో వచ్చింది క్యాన్సర్. 2021లో మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు బాగా చితికిపోయాను. బాగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ సామాజిక వర్గంతో పాటు మిగిలిన అనేక కుల సంఘాలు కానీ,
అనేక సామాజిక వర్గాలు కానీ స్వచ్ఛంద సంస్థలు దాతలు చాలా మంది ఉన్నారు. వారిని మీరు ఏ విధంగా వేడుకుంటారు? వేడుకుంటానయ్యా. నా కులస్తులు నిన్న వచ్చారు, నాకు సహాయం చేశారు. 30,000 రూపాయలు ఇచ్చారు. మరి సరుకులకు అన్ని సరుకులు అనకూడదు కానీ ఆడపిల్లకి సారి తెచ్చినట్లు తెచ్చారు. చూసి నేను ఆశ్చర్యపోయాను. నేనంటే ఇంత అభిమానం ఉందా వాళ్ళకి అనిపించింది. చాలా సంతోషించాను. ఎప్పుడు రాత్రి నాకు నిద్ర ఉండేది కాదు. ఇంతమందిని చూసి నాకెంతో ఆనంద బాష్పాలు వచ్చాయన్నమాట కళ్ళ వెంబడ. నేను ఏడ్చానమాట. అది ఏడుపు కాదు, కానీ నాకు అలాగ అనిపించింది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. ఇన్ని రోజులకి నా కులస్తుల్ని ఇంతమందిని చూసేసరికి నాకు చాలా ఆనందమైందనమాట. వాళ్ళు వచ్చారు, సరుకులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. మేము నీకున్నామమ్మని చెప్పారు. అలాగే మా కులస్తుల్లాగే ఇంకా ఎవరైనా, ఏ దాతలైనా ఎవరైనా నన్ను ఆదుకుంటారని మీ అందరికీ ఇది 30 ఏళ్ల పాటు తన జీవితాన్ని కళారంగానికి అంకితం చేసిన ఒక ఆడపిల్ల పైడి సత్యవతి గారి తాలూకా స్థితిగతులు ఒక దయనీయమైన పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఉన్నారు. ఇటువంటి ఆడపిల్లను ఆదుకునేందుకు చాలా వరకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మా ఏకే టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.